విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రముఖ వ్యాపారవేత్త దాస నర్సయ్య ఆకాంక్షించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని వైఎస్ఆర్ నగర్ ఎంపీపీఎస్ పాఠశాలకు తన కుమారుడు అరుణ్ తేజ పుట్టినరోజు సందర్భంగా ఎల్ఈడి టీవీని పాఠశాలకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాస్యం వెంకటకృష్ణ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ నగర్ పాఠశాలలో మన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ దాస నర్సయ్య గారి కుమారుడి అరుణ్ తేజ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మా పాఠశాలకు ఒక మంచి 40 ఇంచెస్ కలర్ టీవీని బహుకరించడం జరిగింది. అలానే ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఇలాంటి దాతలు ముందుకు వస్తే ప్రభుత్వ పాఠశాల మనుగడ చాలా పెరుగుతుంది. విద్యార్థులు కూడా చాలా ఆకర్షణీయంగా అందరూ రాగడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మా అవకాశానికి మా కోరిక మన్నిచ్చేసి ఈరోజు స్పందించి ఒక మంచి సౌదర్యంతో మా పాఠశాలకు టీవీని బహుకరించినటువంటి నర్సయ్య గారికి, అలానే వైఎస్ఆర్ నగర్ వాస్తవ్యులు శ్రీమాన్ రెడ్డబెన హరికుమార్ గారికి, మరియు ఈరోజు మా పాఠశాలకు ఇచ్చేసిన ప్రతి అతిరథ మహారాజులందరికీ కూడా, అలానే మా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ చంద్రశేఖర్ గారికి, మా అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ దీపారాయణ గారికి, అందరికీ మా అలానే కట్కూరు చిన్నపాటి పెద్ద సారు రవీంద్ర రెడ్డి సార్ గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు విఎస్ఆర్ నగర్ ప్రాథమిక పాఠశాలకు శ్రీ రెడ్డబెన హరికుమార్ గారు నాకు ఒకసారి ఏదైనా హెల్ప్ చేయండి అంటే, నా కుమారుని అరుణ్ తేజ జన్మదిన సందర్భంగా ఒక 40 ఇంచెస్ టీవీ ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు హరికుమార్ అన్నకు కానీ ప్రాథమిక పాఠశాల స్టాఫ్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవాలయం తర్వాత విద్యాలయమే చాలా ప్రాముఖ్యత కలిగినది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వినాయకుని పూజ చేయగానే గురుబ్రహ్మని గురు పూజ చేస్తారు. ఆ గురువుల యొక్క ఆశీస్సులు, అందరి ఇక్కడికి వచ్చిన పెద్దల ఆశీస్సులు నా కుమారునికి ఆశీర్వాదం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.